నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలు చేయాలంటే ఆయన ఖచ్చితంగా సిబిఐ కోర్టులో పర్మిషన్ తీసుకోవాలన్న సంగతి మనకి తెలిసిందే. మరి ఆయన తాజాగా యూరోప్లో పర్యటించనున్నారు. దాదాపు 15 రోజుల పాటు యూరోప్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటన తర్వాత సిబిఐ కోర్టు ఆయన్ని వ్యక్తిగత విచారణకు హాజరు కమ్మని కూడా చెప్పింది. మరి మొత్తానికి ఏం జరగబోతుంది? అక్రమాస్తుల కేసు ఒక అడుగు ముందుకు పడే ఛాన్స్ ఉందా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. ఆయనకి యూరప్ పర్యటనకు పర్మిషన్ కూడా వచ్చింది సార్ సిబిఐ కోర్టు నుంచి. ఇది ఆయనకు ఒక గుడ్ న్యూస్ అనుకుంటే మరొక బ్యాడ్ న్యూస్. ఈ అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఈ పర్యటన ముగిసిన తర్వాత ఆయన వ్యక్తిగత విచారణకు రావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, అంటే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం, లేదంటే ఒక అడుగు ముందుకు పడే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు? వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ న్యాయస్థానానికి ఒక ఐడెంటిటీ క్రైసిస్ తీసుకొస్తా ఉన్నారు. ఎటువంటి ఐడెంటిటీ క్రైసిస్ అంటే, వాళ్ళ దగ్గర లిస్ట్ ఆఫ్ కేసెస్ ఉంటాయి, సిబిఐ విచారిస్తున్న కేసులు. అందులో 11 కేసులు అక్యూజ్డ్ నెంబర్ 1గా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తూ ఉన్నారు. 11 కేసులు విచారణ, అంటే ప్రధాన విచారణ అయితే ఆ న్యాయస్థానంలో ఇంతవరకు బిగిన్ కాలేదు. కానీ ఆ 11 కేసులకు సంబంధించి 126 క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్ ఆ న్యాయస్థానంలో ఫైల్ అయ్యి ఉన్నాయి. అంటే 11 ప్లస్ ఇది ఒక 126, 137 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుకి సంబంధించిన రిలేటెడ్ కేసులు ఆ న్యాయస్థానంలో ఉన్నాయి. అంటే ఆ న్యాయస్థానంలో పనిచేసే సిబ్బంది, అక్కడ న్యాయమూర్తులు, ఆ న్యాయస్థాన భవనం, వీటన్నిటి మూడొంతుల కాలం జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీదే నిమగ్నమై ఉంటుంది. ఆ జడ్జిలకు కూడా కొంత క్యూరియాసిటీ ఉంటుంది కదా, అరే ఇన్ని కేసులు ఇతనికి సంబంధించి మన న్యాయస్థానంలో ఉన్నాయి, కానీ ఇతను ఎవరో మనం ఒకసారి కూడా చూడలేకపోయాం, అసలు ఎవరైతేనో. సహజంగా మీ మీద నా మీద ఒక కేసు నమోదు అయ్యి ఉంటే, ఆ కేసులో మనం అక్యూజ్డ్ అయ్యి ఉంటే, ఆ కేసు విచారణకి మనం వ్యక్తిగతంగా హాజరయ్యే తీరాలి. కొన్ని స్పెషల్ కేసెస్లో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ ఇంకోటి లాంటివి ఏమైనా ఉంటే మన లాయరు లీవ్ పిటిషన్ ఫైల్ చేస్తారు. ఈరోజు మా కక్షిదారుడు సో కారణం వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నారు అని చెప్పి న్యాయస్థానం దృష్టికి పిటిషన్ రూపంలో, లీవ్ పిటిషన్ రూపంలో తీసుకొస్తే న్యాయమూర్తి గారు ఆ పర్టికులర్ వాయిదా వరకు ఎగ్జామ్ చేస్తారు. రెండో వాయిదా కూడా హాజరు కాలేదనుకో, రెండో వాయిదా కూడా మన లాయర్ గారు ఇంకోసారి లీవ్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు. మూడో వాయిదా కూడా హాజరు కాలేకుండా ఉంటే కొంచెం కాంక్రీట్ ఎవిడెన్స్, మనం హాస్పిటలైజ్ అయి ఉన్నామనో, మనం బెడ్ రిడెన్ అయి ఉన్నామనో, స్పెసిఫిక్ ఎవిడెన్సెస్ తోటి న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తే న్యాయస్థానం కన్సిడర్ చేస్తుంది. 4వ వాయిదాకి 5వ వాయిదా కూడా హాజరు కాలేదనుకో, వీడెవడో హ్యాబిచువల్గా న్యాయస్థానానికి హాజరు కావటం లేదు, విచారణకు సహకరించడం లేదు అని చెప్పని న్యాయస్థానం బెయిలబుల్ వారెంట్ ఇస్తుంది. బెయిలబుల్ వారెంట్ ఇచ్చినా కూడా హాజరు కాలేదు అని అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చినా కూడా హాజరు కాలేదు అని అంటే ఇతను ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు మీరు అని చెప్పని, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చినా కూడా దాన్ని ఎందుకు ఎక్యూట్ చేసి అతను తీసుకొచ్చి న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేయలేదు అని చెప్పని ఆ కన్సర్న్డ్ పోలీస్ డిపార్ట్మెంట్కి మెమో ఇస్తారు. మెమో ఇచ్చినా కూడా ప్రొడ్యూస్ చేయలేదు అని అంటే ఆ కన్సర్న్డ్ పోలీస్ సిబ్బంది మీద యాక్షన్స్ ఇనిషియేట్ చేస్తారు. అంటే ఒక సామాన్యుడి విషయంలో ఇటువంటి ప్రొసీజర్ ఫాలో అవుతారు. కానీ మరి ఇన్ని కేసులు, ఇన్ని సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటున్న అక్యూజ్డ్ విచారణకే న్యాయస్థానం దృష్టికి హాజరు కాకపోతున్న నేపథ్యంలో న్యాయస్థానానికి కూడా కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. అరే అసలు ఎవరు ఇతన్ని చూడాలి, మనం ఇతను చూడలేకపోతున్నామే, ఇతను విచారణకు హాజరు కాకుండా కూడా మరి ఇన్ని సంవత్సరాల పాటు వెసులుబాటు దక్కించుకుంటా ఉన్నాడు, సరే ఒకసారి న్యాయస్థానానికి అని చెప్పని పిలుద్దాం మనం అని చెప్పని ముచ్చటపడి ఇవాళ అతని మీద నమోదై ఉన్న కేసుల నేపథ్యంలో అతను విదేశీ పర్యటన చేయాలి అని అంటే అతని పాస్పోర్ట్ న్యాయస్థానం దగ్గర సీజ్ అయి ఉంటుంది. కాబట్టి నేను సో రీజన్ దృష్ట్యా విదేశీ పర్యటన చేయాలి అనుకుంటున్నా, నాకు మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పి న్యాయస్థానాన్ని అప్రోచ్ అయినప్పుడు న్యాయస్థానం ఆ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని అతన్ని విదేశీ పర్యటనకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు సిబిఐ న్యాయవాది గారు కొద్దిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. సరే ఈయన అనుమతులు తీసుకొని వెళ్తున్నాడు, కానీ ఎప్పుడు వస్తున్నాడో ఏంటో కూడా మళ్ళీ తిరిగి సిబిఐకి కానీ న్యాయస్థానానికి కానీ సమాచారం కూడా ఇవ్వటం లేదు. సార్ మీ అనుమతి మేరకు నేను నా పర్యటన ముగించుకొని నేను మళ్ళీ తిరిగి భారతదేశంలోకి వచ్చానని చెప్పని సమాచారం కూడా ఇవ్వటం లేదు అతను. కాబట్టి అతను వ్యక్తిగతంగా న్యాయస్థానానికి పిలిపించండి అని చెప్పని సిబిఐ న్యాయవాది కోరిన మేరకు న్యాయస్థానం అప్పుడు మీరు కోరిన విధంగా అక్టోబర్ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపుగా ఒక 15 రోజులు విదేశీ పర్యటన చేసుకొని వచ్చి
నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు లోపుగా. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, మీరు ఏ 15 రోజుల్లో షెడ్యూల్ డిసైడ్ చేస్తే ఆ 15 రోజులకి మేము అనుమతి ఇస్తామని చెప్పడంలా 1వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపు ఎప్పుడు ఈయన షెడ్యూల్ అనేది ఈయన కన్వీనియన్స్ ప్రకారం ఈయన డిసైడ్ చేసుకొని ఈయనే టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. 15 రోజుల పర్యటనకి నెల రోజులు క్వశ్చన్ ఇచ్చారు. 31 లోపు తిరిగి రావాలి ఆయన. కానీ తిరిగి వచ్చిన తర్వాత కూడా యాజ్ పర్ హిజ్ కన్వీనియన్స్ ఆయన వెసులుబాటు ప్రకారం తాపీగా తీరిగ్గా 1వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు ఎప్పుడైనా మీరు న్యాయస్థానం దగ్గరికి వచ్చి కనిపించుకోండి. ఎంతటి లగ్జరీ, ఎంతటి వెసులుబాటు. మీరు అడిగిన ప్రకారం 31 లోపు మీరు ఇండియాలో ఉండాలి. మీరు 1వ తారీఖు 2వ తారీఖు ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్ రోజు వచ్చి మీరు పలానా టైంకి మీరు న్యాయస్థానానికి కనిపించాలని చెప్పని ఇవాళ ఆదేశాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పెట్టి పుట్టాడు ఆయన. అసలు న్యాయస్థానాల్లో కూడా ఇంతటి ఫ్లెక్సిబిలిటీ. అదే సామాన్యుడి దగ్గరికి వస్తే సామాన్యుడికి ఏదైనా మనం చూసాం కదా, మనం మిథున్ రెడ్డి గారికి ఆయనకి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయటం కోసం మధ్యంతర బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చిన తర్వాత ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత పలానా టైము సాయంత్రం 5 గంటల్లోపు నువ్వు జైలుకి వచ్చి సరెండర్ అయిపోవాలి. సరెండర్ అయ్యాడు కదా. ఆ విధమైన ఆదేశాలు ఎందుకు ఇవ్వరు జగన్మోహన్ రెడ్డికి? అంటే ఇవాళ చట్టం కన్నా న్యాయస్థానాల కన్నా ఇతను ఏదన్నా ప్రివిలేజ్డ్ కేటగిరీలో ఉన్నాడా? 11 కేసులు నమోదై ఉన్నాయి. ఇక్కడ గమనించుకుంటే అతనికి న్యాయస్థానాల పట్ల ఎంత చులకన స్వభావం ఉంది అని అంటే నేను ఒక కేసు రిఫరెన్స్ చెప్తా. గత సంవత్సరం ఆగస్టులో అతను, నేను సెప్టెంబర్ నెలలో మా కుమార్తె జన్మదినోత్సవాల్లో పాల్గొనడం కోసం నేను యూరోప్ పర్యటనకి వెళ్ళాల్సిన పని ఉంది, నాకు అనుమతి ఇవ్వమన్నాడు. సిబిఐ న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. వాస్తవంగా అతను జూన్ 4వ తారీఖు వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి, ఎన్నికల్లో ఓటమి చెందే వరకు. అప్పటి వరకు అతనికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంది. అంతకుముందు అతనికి సాధారణ పాస్పోర్ట్ ఉండేది. అది సిబిఐ న్యాయస్థానం దగ్గర సరెండర్ అయ్యి ఉంది. ఆ సరెండర్ అయ్యి ఉన్న పాస్పోర్టు ఎక్స్పైర్ అయిపోయింది. ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాక ఆబ్వియస్లీ ఆయనకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వస్తుంది. గత 5 సంవత్సరాలు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ మీద ఆయన పర్యటనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఆయనకు ఉండదు. అప్పుడు సిబిఐ న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి సిబిఐ న్యాయస్థానం ఈయన విదేశీ పర్యటనకు అనుమతించిన తర్వాత అప్పుడు ప్రయాణానికి సిద్ధం చూసుకుంటే పాత పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది, డిప్లొమాటిక్ పాస్పోర్టు రద్దయిపోద్ది. అప్పుడు పాస్పోర్ట్ అధికారిని అప్రోచ్ అయ్యారు పాస్పోర్ట్ కోసం అప్రోచ్ అయినప్పుడు పాస్పోర్టు సిబిఐ న్యాయస్థానం ఆల్రెడీ ప్రయాణానికి అనుమతి ఇచ్చింది కాబట్టి అది ఓకే. వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకున్నప్పుడు ఏదైనా కేసెస్ పెండింగ్ ఉన్నాయనేది వెరిఫై చేసుకుంటారు. దాంట్లో ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కేసు నమోదైనట్టుగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఆయనకు చెప్పారు, సార్ మీరు ఆ కోర్టు నుంచి కూడా ఎన్ఓసి తెచ్చుకుంటే కానీ మీకు పాస్పోర్ట్ ఇవ్వడం సాధ్యం కాదు అని. వీళ్ళ లాయర్లు ప్రజాప్రతినిధుల కోర్టుని అప్రోచ్ అయ్యారు, మాకు ఎన్ఓసి ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు పాస్పోర్ట్ తెచ్చుకోవడానికి అని చెప్పని. ఆ కోర్టు ఏం చెప్పిందంటే, ఈ కోర్టు అనేది ఒకటి ఉందని కానీ, ఈ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కేసు నమోదయ్యిందని కానీ గుర్తించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడట్లా, విచారణకు సహకరించడంలా. ఆయన్ని విచారణకు హాజరుకమ్మని మేము ఎన్నిసార్లు సమన్లు పంపించినా కూడా కనీసం సమన్లు ఆయన చేతికి కూడా ముట్టుకోట్లా. బయట నుంచి బయటే వాళ్ళ సిబ్బంది వాటిని తిరిగి పంపిస్తూ ఉన్నారు. ఇవాళ మా న్యాయస్థానం నుంచి ఎన్ఓసి కావాలని మీరు అప్రోచ్ అవుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే మీ అవసరం రీచ్ అయినా సరే ఈ న్యాయస్థానం ఒకటి ఉందనేది గుర్తించారు కాబట్టి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని న్యాయస్థానానికి రమ్మనండి, వచ్చి ఇక్కడ నేను ఈ కేసు విచారణకు సహకరిస్తానని ఒక అఫిడవిట్ ఇవ్వమనండి, ఒక 20,000 రూపాయలు పూచీకత్తు సమర్పించమనండి, అప్పుడు మేము పాస్పోర్ట్ కోసం ఎన్ఓసి ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అహం దారుణంగా దెబ్బతింది. నేనేంటి, నా రేంజ్ ఏంటి, నేనైతే సిబిఐ కోర్టు లేదంటే హైకోర్టు సుప్రీంకోర్టే కానీ ఇట్లాంటి చిన్న చితకా న్యాయస్థానాలకి నేను వస్తానా, నన్నే రమ్మంటారా, తూ నా బొడ్డు నాకు పాస్పోర్ట్ లేకపోయినా పర్వాలా, నేను మటుకు ఇటువంటి కోర్టులకు వెళ్ళను అని చెప్పని ఈ ఉత్తర్వులు రద్దు చేయమని చెప్పని హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా దాని పరిగణలోకి తీసుకోలే. అప్పుడు మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళాడు. డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు అప్పుడు ఆయనకి పాస్పోర్ట్ ఇవ్వటం జరిగింది. ఆ పాస్పోర్ట్ అడ్డు పెట్టుకొని విదేశాలకు వెళ్ళొచ్చాడు. అంటే ఇక్కడ ఏమైంది, ప్రజాప్రతినిధుల కోర్టు అనే దాన్ని గుర్తించడానికి కానీ హాజరు కావడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇవ్వలేదు కదా. న్యాయస్థానాల పట్ల ధిక్కార ధోరణి ప్రదర్శిస్తున్నాడు కదా. ఆయనే స్వయంగా తన మీద కోడికత్తితోటి దాడి జరిగిందని ఒక కేసు పెట్టాడు.
ఆ కేసులో జల్పల్లి శ్రీనివాస్ అని చెప్పని ఒక అతన్ని అరెస్ట్ చేశారు. అతను జైల్లో ఉంటున్నాడు. ఆ కేసు విచారణ ఒక కంక్లూషన్కి రావాలి అని అంటే, ఆ అక్యూజ్డ్గా ఉన్న శ్రీనివాస్కి బెయిల్ ఇవ్వాలి అని అంటే, బాధితుడిగా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానానికి వచ్చి సాక్ష్యం చెప్పాలి. 5 సంవత్సరాల పాటు ఆయన చివరిలో ఆ న్యాయస్థానాన్ని విశాఖపట్నానికి తరలించారు ఆ కేసుని. కానీ విజయవాడ ఎన్ఐఏ కోర్టులోనే ఉండేది. తాడేపల్లి ఇంటి నుంచి విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఎంత దూరం ఉంటుంది? కానీ ఆయన సాక్షిగా న్యాయస్థానానికి హాజరు కాల. నేను న్యాయస్థానాలకు వెళ్ళటం ఏంటి అని చెప్పని ఆయన ఎలక్షన్ అఫిడవిట్ తీస్తే 30 పేజీలు ఉంటాయి కేసులు. ఆయన అన్ని కేసులు నెత్తి మీద పెట్టుకొని న్యాయస్థానాలకి హాజరు కావటాన్ని నామర్దగా ఫీల్ అవుతున్నాడు. అన్నీ సక్రమంగా నిజాయితీగా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేని జీవితం గడిపితే నీకు న్యాయస్థానాలకు వెళ్ళే అవసరం రాదు. కానీ మీ నాయన అధికారం ఉంది కదా అని చెప్పని అడ్డగోలుగా దోచేసి వేల కోట్ల రూపాయలు సంపాదించి, నువ్వు సంపాదించిన విధానం ఇది అని చెప్పని సిబిఐ నీ అవినీతి భాగవతాన్ని మొత్తాన్ని 11 ఛార్జ్షీట్ రూపంలో న్యాయస్థానంలో కేసులు ఫైల్ చేస్తే, నీకు ఇవాళ పాదయాత్ర చేసిన నాడు పాదయాత్రకు బ్రేక్ ఇవ్వడానికి ప్రతి శుక్రవారం కోర్టు విచారణ గుర్తొచ్చేది. ఎందుకంటే ఆయనకి నిరంతరం పాదయాత్ర చేయటం అంత అలిసిపోవటాన్ని ఆయన డైజెస్ట్ చేసుకోలేక 2 రోజులు బ్రేక్ కావాలి. దానికోసం కోర్టు వాయిదాని సాగ్గా చూపించేవాడు. ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యాయస్థానాలు కానీ విచారణా సంస్థలు కానీ ఏ వ్యవస్థలన్నా కూడా నేను వీటన్నిటికీ అతీతం, ఐఎమ్ బియాండ్ ఆల్ అని చెప్పని ఒక రకమైన అతిశయము అహంకారము పెరిగిపోయి ఈ వ్యవస్థను గుర్తించడమే మానేశాడు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రజలందరికీ ఒక ప్రశ్నార్థకమే. ఆయన అవసరం రీత్యా సిబిఐ కోర్టుని అప్రోచ్ అయ్యాడు. సిబిఐ కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్తాడు. రేపు విదేశీ పర్యటన నుంచి వచ్చే ముందు వచ్చిన తర్వాత అయినా సరే సిబిఐ న్యాయస్థానానికి హాజరవుతాడా కాడా? సిబిఐ ఆదేశాల ప్రకారం సిబిఐ ఆదేశాలు ఇచ్చేసింది సిబిఐ న్యాయస్థానం. సిబిఐ అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత వచ్చి న్యాయస్థానానికి హాజరు కావాల్సిందేనని చెప్పని చెప్పింది. అంటే సడలింపులు వెసులుబాట్లు ఏమి ఇచ్చినా అంతిమంగా న్యాయస్థానానికి అయితే హాజరు కావాలి. ఇప్పుడైనా సరే హాజరవుతాడా? లేదు వాళ్ళు ఇచ్చిన వెసులుబాటుని అడ్డం పెట్టుకొని విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత న్యాయస్థానానికి స్కిప్ కొడతాడా? స్కిప్ కొట్టడం కోసం అవసరమైతే మళ్ళీ హైకోర్టును సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యి, ఎందుకంటే ఆయన దగ్గర డబ్బుకేం కొదవలేదు, ఆయన తరఫున వాదించే లాయర్లకి కొదవలేదు, పిటిషన్లు ఫైల్ చేయడానికి కొదవలేదు. ఇవాళ అన్ని న్యాయస్థానాల్లో కలిపి ఈయన కానీ ఈయన ముఠా కానీ వీళ్ళ మీద నమోదైన కేసులు, ఆ కేసుల వాదిస్తున్న లాయర్లు, అంటే కొంతమంది ఇటువంటి ఖరీదైన కేసులు ఎదుర్కొనే అక్యూజ్డ్ ఉంటే ఆ కేసులు వాదించే లాయర్లకి బంగారం పంట పండినట్టే. మనం వరి పంట, మొక్కజొన్న పంట, గోధుమ పంటల గురించి వింటూ ఉంటాం. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ఖరీదైన అక్యూజ్డ్ కనుక ఇటువంటి లాయర్లకు దొరికితే ఆయన తరపున వాదించే లాయర్లకు మాత్రం బంగారం పంట పండించుకుంటానే ఉంటున్నారు వాళ్ళు సంవత్సరాల తరబడి. కొందరికి రాజ్యసభ సభ్యత్వాలు దక్కినాయి, ఇంకొందరికి నాకు తెలిసి గత 5 సంవత్సరాలు ఈయన తరపున వాదించిన ఒక అడ్వకేట్, అంటే ఇప్పుడు కూడా ఈయన తరపున ఈయన కళ్ళల్లోకి చూస్తుంటే తన్మయత్వం చెందుతామని చెప్పని ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఆ లాయరు విల్లాల మీద విల్లాలు కొనేశాడంట విజయవాడ పరిసర ప్రాంతాల్లో. మరి అంతటి సంపాదన వాళ్ళకి దక్కుతూ ఉన్నప్పుడు మరి న్యాయస్థానాన్ని ధిక్కరించడానికి వాళ్ళకేమీ ఇబ్బంది? కాబట్టి ఇక్కడ చట్టం ముందు న్యాయం ముందు అందరూ సమానమే అని చెప్పని నిర్ధారణ చేయటం కోసమైనా సరే ఇప్పటికి దక్కిన వెసులుబాట్లు చాలు. ఎందుకంటే ఈయన మీద నమోదైన వ్యక్తిగత అక్రమాస్తుల కేసుల్లో ఈయనకి బెయిల్ దక్కి 12 సంవత్సరాల 3 రోజులు అవుతుంది. వాటికి పుష్కర కాలం పూర్తయిపోయింది, 13వ సంవత్సరం నడుస్తూ ఉంది. మహాభారతంలో పాండవులకు కూడా 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఇచ్చారు. ఈయనకి ఆ 12 సంవత్సరాలు ఆ కాలం పూర్తయిపోయింది. ఇప్పటికైనా సరే న్యాయస్థానాలు జగన్మోహన్ రెడ్డి విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే రేపటి రోజున ఈరోజు అనుమతులు అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విదేశీ పర్యటనకు వెళ్ళి ఒక పక్క ఈ అక్రమ మద్యం కేసు విచారణ తరుముకుంటూ వస్తుంది. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఈయన ప్రమేయం నిర్ధారణ అయ్యే సందర్భం వచ్చింది అని చెప్పని అనుకుంటున్నారు. ఇటువంటప్పుడు అసలు ఈయనకి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వటమే ఆక్షేపణీయం. సిట్టు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇంటర్వ్యూన్ అయ్యి
ఈయన విదేశీ పర్యటన అడ్డుకోవాలి. ఒకవేళ ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోయి వెనక్కి తిరిగి రాకపోతే ఏం చేస్తారు? ఇవాళ మన కళ్ళ ముందు నిత్యానంద స్వాముల దగ్గర నుంచి చాలామంది కనిపిస్తూనే ఉన్నారు. ఒక్కసారి దేశం దాటటం వరకు ఓకే, దేశం దాటిన తర్వాత ఆయా దేశాల చట్టాలు అక్కడ ప్రొసీడింగ్స్కి అనుగుణంగా వాళ్ళు అక్కడ రక్షణ పొందుతూ ఉంటున్నారు. పాపపు సొమ్ము సంపాదించేవాడికి తప్పించుకునే మార్గాలు 1000. అవి మన చట్టంలో ఉన్న లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకొని ఇటువంటి వాళ్ళు లేని ప్రివిలేజెస్ పొందుతా ఈ విదేశీ పర్యటనల మాటున్న రేపటి రోజున ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఒకవేళ తరలించుకొని ఉండి నిత్యానంద స్వామిలాగా రేపు ఇంకొక జగన్మోహన్ రెడ్డి ఐలాండ్ ఒకటి కొనుక్కుంటే అక్కడ స్థిరపడిపోతే ఏం చేయగలుగుతారు? కాబట్టి ఇతనికి ఈ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వటమే ఆక్షేపణీయం. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా న్యాయస్థానం ముందు హాజరు కావడానికి 2 వారాల క్వశ్చన్ పీరియడ్ ఇవ్వటం ఆక్షేపణీయం. కానీ మనం చెప్పుకున్నట్టుగా గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా ఏమో రేపు రాడేమో వెనక్కి. ఇంకా విదేశాల్లో రేపు రోజున ఎయిర్పోర్ట్కి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చేవాళ్ళు ఇక అదే చివరిసారిగా భారతదేశం గడ్డ మీద ఆయన చూడటమేమో. ఇక ఆయన మళ్ళీ కలవాలి అని అంటే ఏ దేశంలో ఏ ఐలాండ్కి వెళ్ళి కలవాలో. ఇంత నేపథ్యం ఉన్న తర్వాత ప్రతి కథలకని ప్రతి నిర్ణయాన్ని చూడాల్సిందే, అనుమానాస్పదంగా పరిశీలించాల్సిందే.